గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఇస్ యువర్ సుబ్బారావు సార్. సో మన తెలుగు వారిని ఐఏఎస్లుగా చేయడమే నా లక్ష్యం, నా ఆశయం, నా విధి, నా బాధ్యత, నా నా కర్తవ్యం. ఇంక ఏ పేర్లు ఉంటే ఆ పేర్లు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేను ఐఏఎస్ అవ్వాలని వచ్చాను, చదివాను, కష్టపడ్డాను, చివరి స్థాయి వరకు వెళ్ళాను, కానీ సక్సెస్ అవ్వలేకపోయాను. సో అందుకని మన తెలుగు వారిని ఐఏఎస్లుగా చేయడమే నా ఆశయం కింద పెట్టుకున్నాను. దానికోసం లాస్ట్ 15 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. వందల మంది సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ వందల మందిని సెలెక్ట్ నా దగ్గర చదివినటువంటి వాళ్ళు సర్వీసులకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి మన తెలుగు వారిని ఐఏఎస్లు చేయడం నా ఉద్దేశం, నా లక్ష్యం కూడా అది. దానికోసం నేను 24 గంటలు కష్టపడతాను. మీకు ఎంత వీలైతే అంత మిమ్మల్ని కష్టపడేటట్లు చేస్తాను. మీకు ఈజీ పద్ధతులు, మీరు ఒక స్ట్రాటజిక్గా నా స్ట్రాటజీలో మీరు కానీ చదివితే ఖచ్చితంగా మీరు ఐఏఎస్లు అవుతారు. సో దానికోసం నేను ఒక స్ట్రాటజీ, ఒక షెడ్యూల్ ఇస్తాను మీకు. అదేవిధంగా మీకు కోచింగ్ కానీ, క్లాసెస్ కానీ, మెంటర్షిప్ కానీ, గైడ్లైన్స్ కానీ అన్నీ ఇస్తాం. నా వంతు సాయం నేను చేస్తాను. మరి మీరు రెడీగా ఉన్నారా? మీరు సిద్ధమా? మీరు సిద్ధంగా ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీరు ఐఏఎస్ అవ్వాలని మీ కోరిక ఉంటే. మిగతా ఏవి మీ ముందు కనపడకూడదు. మీకు ఇంకా మీ లక్ష్యం ఒకటే, అదే ఐఏఎస్ అన్నట్టుగా ఉండాలి. ఇంక వేటి గురించి మీరు పట్టించుకోవద్దు. రండి, కదిలి రండి. మీరు ఐఏఎస్లు అవ్వాలంటే నన్ను కలవండి, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. నా చేతిలో మంత్రదండమే లేదు, కానీ నేను ఒక స్ట్రాటజీ ఇస్తాను. దాని ప్రకారం మీరు చదవండి, మీరు కష్టపడండి. శక్తి వంచన లేకుండా మీరు కష్టపడండి. దానికి తగ్గట్టు నేను కూడా శక్తి వంచన లేకుండా మీ విజయం కోసం నేను ప్రయత్నిస్తాను. దుర్యోధనుడి విజయం కోసం కర్ణుడు ప్రయత్నించినట్లుగా చివరి రక్త బొట్టు చిందేంత వరకు కర్ణుడు ఏ విధంగా అయితే దుర్యోధనుడి కోసం పనిచేస్తాడు, ఆ విధంగా నేను కూడా మీ సక్సెస్ కోసం చివరి అవకాశం వరకు నా వంతు నేను మీకు ప్రయత్నం చేస్తాను. నా వంతు మీకు సహాయం చేస్తాను. మీరు ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా రాయాలి, ఏం రాయకూడదు, ఏం చదవకూడదు. అందుకే దీన్ని ఒక ఉద్యమం లాగా, ఒక విప్లవం లాగా, ఒక చైతన్యం లాగా నేను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను. సివిల్ సర్వీసెస్ అనేది ఒక ప్లాన్గా చదివితే చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్. ప్లాన్ లేకపోతే దాని అంత టఫ్ ఎగ్జామ్ ఇంకొకటి ఉండదు. ఒక ప్లాన్, ఒక స్ట్రాటజిక్గా చదివితే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. దీనికి అద్భుతమైన నాలెడ్జ్, అద్భుతమైనటువంటి మీకు టాలెంట్ లేకపోతే ఐక్యూ అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ జనరలైజ్డ్ సిలబస్. ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. నా వంతుగా నేను మీకు హెల్ప్ చేస్తాను. అయితే మనం ఏంటంటే కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం సివిల్ సర్వీసెస్ అంటే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కాస్త ఫీజులు కానీ లేదా కొంచెం ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మినిమం ఎఫర్ట్ పెట్టాలి మీరు కొంతవరకు. ఈ ఎకనామిక్ ఎఫర్ట్ అయితే ఉండాలి కొంచెం. అది ఒకటి మీరు చూసుకోవాలి. దానిలో కూడా నా వంతు నేను సాయం చేస్తాను. చాలామంది పిల్లలకు నేను ఫీజుల విషయాల్లో కూడా కొంత రాయితీ ఇస్తున్నాను. 10%, 20%, అప్ టు 30% వరకు రాయితీ ఇస్తున్నాను. మీరు నిజాయితీగా చదవండి, ఐఏఎస్లు అవ్వండి. నా వంతు నేను హెల్ప్ చేస్తాను. కాబట్టి మీకు తెలిసిందే, ఐఏఎస్ అనేది దేశంలో అతిపెద్ద ఉద్యోగం ఏదంటే ఐఏఎస్. దేశంలో టాప్ మోస్ట్ పోస్ట్ ఏదైనా ఉందంటే ఐఏఎస్లే. వీళ్ళని ఒక రకంగా చెప్పాలంటే మనం సామంతరాజులు అని చెప్పచ్చు. ఐఏఎస్లు అంటే ఇండైరెక్ట్గా వాళ్ళని సామంతరాజులు అని పిలుస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు కేవలం 5 ఏళ్లే ఉంటారు. ఐఏఎస్లు 35 ఏళ్ల వరకు ఉంటారు. దేశాన్ని శాసించేది వాళ్ళే, రాష్ట్రాలను పాలించేది వాళ్ళే ఇండైరెక్ట్గా. అన్ని పథకాలు, అన్ని విధి విధానాలు అన్నీ రూపొందించేది ఐఏఎస్లే. మీరు చూస్తున్నారు కదా, ఏ విధంగా ముఖ్యమంత్రులు ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఐఏఎస్ వాళ్ళని, మన తెలుగు వాళ్ళని, ఐఏఎస్లను, ఐపీఎస్లు ఏ విధంగా మన 2 రాష్ట్రాలకు పిలిపించుకుంటున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు కదా. రూల్ చేసేది ఇండైరెక్ట్గా వాళ్ళే. రూలర్స్, నిజమైన రూలర్స్ ఎవరంటే ఐఏఎస్లే.
కాబట్టి మీరు అంత గొప్ప స్థాయికి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా మీరు నా హెల్ప్ తీసుకోండి. మీకు కోచింగ్ తీసుకోండి. ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా, గైడ్‌లైన్స్ అయినా, మెంటర్‌షిప్ అయినా ఏదైనా సరే నన్ను కలవండి ఫస్ట్. కలిసి డిసైడ్ చేసుకోండి. ఒక లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యం కోసం ఫైట్ చేయండి. ఎవరో ఏదో చెప్పారని నమ్మకండి బయట నుంచి. సివిల్స్ మనం సక్సెస్ అవ్వలేము. ఏదో అది ఇది అని చెప్తూ ఉంటారు. అయన్నీ వేస్ట్. చూసారు కదా మొన్న ఒక కానిస్టేబుల్, ఒక మాజీ కానిస్టేబుల్ సివిల్స్ సాధించాడు ఆయన. తెలుగు మీడియంలో రాసి, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తెలుగు మీడియంలో రాసి ఆయన మా స్టూడెంట్ ఆయన సాధించాడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నెన్నో కథలు ఉన్నాయి అందులో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఐఏఎస్లు చేయటమే నా ఉద్దేశం. మీరు నార్త్ ఇండియాలో చూడండి, బీహార్, యూపీ, రాజస్థాన్, సౌత్‌లో తమిళనాడు, ఈ ప్రాంతంలో వాళ్ళు మేము పుట్టిందే ఐఏఎస్ అన్నట్టు, ఐఏఎస్ అవ్వడం కోసం అన్నట్టుగా వాళ్ళు చదువుతారు. కమిట్మెంట్ అలా ఉంటుంది. వాళ్ళు జనరల్ డిగ్రీసే చదువుతారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా చదవరు వాళ్ళు. సో మీరు కూడా ఆ విధంగా ఫాలో అయితే ఖచ్చితంగా ఐఏఎస్లు అవుతారు. చాలామంది దీని మీద అవేర్నెస్ లేదు ఇప్పటికీ. అందుకే దీని మీద కేవలం ఒక 0 పాయింట్ సంథింగే ఉంది అవేర్నెస్ మన దేశంలో సివిల్ సర్వీసెస్ పట్ల. పెద్ద పెద్ద వాళ్ళకి ఇది ఒకటి ఉంటుందని, ఇది ఒక గవర్నమెంట్ జాబ్ అని, దీనికి ఒక పరీక్ష పెడతారని, దీంట్లో ఇన్ని రకాల 21 ఉద్యోగాలు ఉంటాయని, ఒకటే పరీక్ష అని, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా రాయొచ్చు అనేది చాలామందికి తెలియని విషయం ఇది. మనం అనుకుంటాం, కొద్దిమందికైనా తెలుసు అనుకుంటాం, చాలామందికి తెలియదు. కాబట్టి దాన్ని ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా, ఒక వర్క్షాప్ లాగా నేను దీన్ని పబ్లిసిటీ చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే తెలుగువారు ఎక్కువ మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఆర్టీఎస్లు, ఐఎఫ్ఎస్లు అవ్వటమే నా ఉద్దేశం. మనం ఎలాగో అవ్వలేకపోయాం. మన స్టూడెంట్స్, మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు అయినా అయితే అదే మాకు ఒక గురువుగా నాకు అది ఒక ఆనందం, ఇదొక నాకు ప్యాషన్ అన్నమాట. సో అందుకే నేను ఇవన్నీ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాన్ని అందరికీ, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ చేరవేయండి. మీకు పరిస్థితులు అనుకూలించకపోతే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. వాళ్ళకైనా పరిస్థితులు అనుకూలించవచ్చు, వాళ్ళైనా సాధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.